అరుణాంకరుణాతరంగితాక్షీంధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. దోషం లేనివారు ఉండరు, కానీ పరిహార క్రియలనేవే భారతీయ జ్యోతిషం యొక్క వైశిష్ట్యం. కాబట్టి మనం చెప్పుకుంటూ ఉన్న జపాలు చేస్తున్నవారు తమ అనుభవాలను కింద కామెంట్స్లో రాసినట్లయితే చూచేవాళ్ళు కూడా అనుసరించే అవకాశం ఉంది. మకర రాశి. ఈ రాశి వారు పట్టుదలతో వ్యవహరిస్తారు, సమయానికి పనులను పూర్తి చేయగలుగుతుంటారు. ఇతరులతో మాట్లాడే తీరులో కొంచెం చికాకు కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల తక్కువగా మాట్లాడడం, ఎదుటివారికి ప్రయోజనాన్ని కలిగించేలా ప్రవర్తించడం మంచిది. ఆర్థిక విషయాల్లో సమయానికి డబ్బు సమకూడుతుంటుంది. సమకూడిన డబ్బు సద్వినియోగం కావడం విషయంలో శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా స్త్రీజన సహకారంతో చేపట్టేటువంటి కార్యక్రమాలు మీలో ఔన్నత్యాన్ని, గౌరవాన్ని పెంపొందించేవిగా ఉంటాయి. విశేషించి ఆ పనులు దీర్ఘకాలికమైన ప్రయోజనాలను ఇచ్చేవిగా కూడా ఉంటాయి. అందువలన స్త్రీ దేవతోపాసన కూడా మీకు బాగా సహకరిస్తుంటుంది. జనన గనక వృష్టిం దక్షిణాంతేర్పయామి అనే మంత్రం మీకు బాగా ఉపకరించేదిగా ఉంటుంటుంది. అలాగే వాహనాలకు సంబంధించి సమయానికి పనులను పూర్తి చేసుకుంటూ ఉండడం, సరిగా వాహనాలను నడుపుతూ ఉండడం, అలాగే డ్రైవర్లను కూడా సరైన వాళ్ళని నియమించుకోవడం అనే శ్రద్ధలు చూపించాలి. ప్రయాణ సమయంలో గౌతమ నామాన్ని జపించుకోవాలి. విద్యార్థులు తమ విద్యారంగంలో కృషి ఎక్కువగా వృద్ధి చెందడం కోసం శ్రీ హయగ్రీవాయ నమః అనే నామాన్ని జపించడం తప్పనిసరి. వృత్తి స్థానంలో అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. సంతాన స్థానంలో కొన్ని ఉద్రేకాలు లేకపోతే వాహన సంబంధమైన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఆ విషయంలో పిల్లలకు కూడా మనం ప్రయాణ సమయంలో గౌతమ నామాన్ని జపించడం, వాళ్ళు ఎక్కడికైనా పెడుతున్నప్పుడు మనం కూడా ఆ గౌతమ నామాన్ని జపించడం శ్రేయస్కరమైన ఫలితాలను అందజేస్తుంటుంది. వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి కృషి సత్ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది. వారు అంటే వృత్తి స్థానంలో పై అధికారులు మీకు గౌరవాన్ని, గుర్తింపుని పెంపొందించే అవకాశాలు బాగుంటాయి. స్నేహ సంబంధాల కోసం స్వప్రయోజనాలను కూడా విడనాడక తప్పదు. ఆరోగ్య విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. క్రీం అచ్యుత అనంత గోవింద అనే నామం బాగా ఉపకరిస్తుంది. రావలసిన సొమ్ము చేతికి అందే అవకాశం ఉంది, వస్తుంది, కానీ ఆ వచ్చినది సద్వినియోగం చేయడం విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ఉండాలి. మరి ముఖ్యంగా ఇతరులు మిమ్మల్ని ఆశ పెట్టి నష్టపరిచే అవకాశం ఉంది. అందుకని ఆశకు లోను కాకుండా ఉండడం చాలా శ్రేయస్కరం. ఇతరుల యొక్క సహాయ సహకారాలను సద్వినియోగం చేసుకోవడం కూడా శ్రేయస్కరం. అందువలన ముఖ్యమైనటువంటి పనులను వాయిదా వేయకుండా ఉండడం, సకాలంలో పనులు పూర్తి చేయడం ఎక్కువ ప్రయోజనాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఆర్థిక రంగంలో మీరు చేసేటువంటి పనులు, ముఖ్యమైనటువంటి కార్యకలాపాలు కూడా సకాలంలో పూర్తి చేయడం ద్వారా ఎక్కువ ప్రయోజనాన్ని పొందుతూ ఉంటారు. అలాగే నష్టాలను అధిగమించగలుగుతూ ఉంటారు.